Hi everyone, I am Satya Vasuri, interior designer. I have a firm called Imagine Walls. ఈరోజు మనం రెనోవేషన్ వీడియో చూస్తున్నామండి. నా క్లయింట్ నేమ్ వచ్చి లక్ష్మీదేవి గారండి. ఆవిడ లావిష్ ఈవెంట్స్ అని ఈవెంట్ మేనేజర్ అండి, ఈవెంట్స్ చేస్తారు. సో వాళ్ళ బెడ్రూమ్ ఇచ్చారు నాకు. వాళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్గా యూజ్ చేసేవాళ్ళు. ఆ బెడ్రూమ్ని మనం మాస్టర్ బెడ్రూమ్గా కన్వర్ట్ చేస్తున్నాము. ఒకసారి చూద్దాం రండి. రెనోవేషన్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం రండి. యాక్చువల్గా నేను చెప్పిన ప్రకారం ఇది 12 ఫీట్ ఇంటూ 13 ఫీట్ రూమ్ అండి. ఈ 13 ఫీట్ రూమ్ని మనం చిల్డ్రన్ బెడ్రూమ్గా ఉన్నది పేరెంట్స్ బెడ్రూమ్గా చేంజ్ చేసామన్నమాట. వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారని వాళ్ళు దాన్ని పేరెంట్స్ బెడ్రూమ్ కింద చేంజ్ చేయమన్నారు. అంతకుముందు ఈ రూమ్ వచ్చి జంగిల్ థీమ్లో ఉండేది. సో దీన్ని నేను రెనోవేట్ చేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కింద రెనోవేట్ చేశాను. ఫస్ట్ నా క్లయింట్ లక్ష్మీదేవి గారు అని చెప్పాను కదండి. ఆవిడతో నేను డిస్కషన్లో మాట్లాడుకున్నది ఏంటి అంటే, ఈ రూమ్లో వాళ్ళకి ఏమేం కావాలి. ఫస్ట్ స్టోరేజ్ కావాలని చెప్పారు. అండ్ అట్ ద సేమ్ టైం బెడ్ కూడా పెద్దగా ఉండాలి. మా పిల్లలతో మేము పడుకుని టీవీ చూస్తే ఫ్రీగా ఉండేలాగా కావాలని చెప్పారు. సో బెడ్ కూడా కింగ్ సైజ్ బెడ్ అడిగారండి. అండ్ అట్ ద సేమ్ టైం టీవీ యూనిట్ అడిగారు. అలాగే డ్రెస్సింగ్ కూడా అడిగారు. ఫస్ట్ నన్ను మేడం అడిగినప్పుడు వాళ్ళకి ఇక్కడ వార్డ్రోబ్ ఉండేది. సో నేను ఆ వార్డ్రోబ్ని కంటిన్యూ చేస్తూ ఇక్కడ ఈ విండో సిట్టింగ్ ఇచ్చి ఇక్కడ ఇంకొక వార్డ్రోబ్ ఇద్దామనుకున్నాను. నాకు వచ్చిన ఐడియా అయితే అలా వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు వేసుకున్న ప్రీవియస్గా బెడ్ ఎలా ఉందో ఆ బెడ్ని ఇటువైపు చేసి ఇక్కడ టీవీ యూనిట్ ఇద్దాం, జస్ట్ అక్కడ ఒక 1 ఫీట్ వస్తుంది అలా అనుకున్నాను యాక్చువల్గా. బట్ లేటర్ ఆన్ నేను ఇంటికి వెళ్ళి అంతా ఆలోచించి డిజైన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. డిజైన్ అంతా నేను ఇలా చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్టోరేజ్ వచ్చింది, అట్ ద సేమ్ టైం బెడ్ అండ్ బెడ్కి ఆపోజిట్లో టీవీ యూనిట్ వచ్చింది. అలాగే నేను డ్రెస్సింగ్ కూడా ఇక్కడ ఇచ్చాను అనమాట. కలర్ థీమ్ వచ్చేసరికి నేను న్యూట్రల్స్ తీసుకున్నాను. సో స్మాల్ బెడ్రూమ్ కాబట్టి న్యూట్రల్స్లో కనుక లైట్ షేడ్స్లోకి వెళ్తే స్పేషియస్గా కనిపిస్తుంది. సో దాంతో నేను ఏం చేసామంటే వార్డ్రోబ్స్ అడిగాను నేను క్లయింట్స్ని, మీరు వాల్ కలర్ అయినా వైట్ తీసుకోండి, వార్డ్రోబ్స్ అయినా వైట్ తీసుకోండి అని అడిగితే వాళ్ళు వార్డ్రోబ్స్కి వైట్కి వెళ్తామన్నారు. సో వాళ్ళు చేసుకున్న ప్రకారం వార్డ్రోబ్స్కి వైట్ తీసుకున్నానండి. వాల్కి వచ్చి లైట్ బేస్ తీసుకున్నాను. దీంట్లో నేను టూ మెనీ కలర్స్ ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే చిన్న రూము, ఎప్పుడైతే మనం లైట్ షేడ్స్ యూస్ చేసామో స్పేషియస్గా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూస్తే మీకే అనిపిస్తుంది. అదే 12 ఫీట్ ఇంటూ 13 ఫీట్ రూము చాలా స్పేషియస్గా మీకు ఈ వర్క్ ఇదంతా ఈ ట్రాఫిక్ ఏరియా అంతా ఫ్రీగా వచ్చింది. ఇక్కడ మీకు ఒక 3 ఫీట్ వచ్చింది. అలానే ఇక్కడ కూడా ఒక 4 ఫీట్ ప్లేస్ వచ్చింది నడవడానికి. ప్రీవియస్ దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ కూడా మీకు ఒక 3 ఫీట్ వరకు స్పేస్ వచ్చింది. మీరు సీలింగ్ కనుక అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ సీలింగ్ అంతా వాల్ పేపర్ వేసారనమాట అండి. అది కూడా స్ట్రైప్స్ వాల్ పేపర్ వేసారు. సో ఇంకా రూమ్ చిన్నగా అనిపించేది. సో ఆ వాల్ పేపర్ అంతా రిమూవ్ చేయించేసి దానికి వైట్ సీలింగ్ పెయింట్ వేయించేసాం అనమాట. సో ఇంకా మీకు రూమ్కి లుక్ ఎన్హాన్స్ అయ్యింది. ఎప్పుడైనా సరే మనం సీలింగ్స్కి వైట్ వేసుకుంటే చిన్న రూమ్స్లో పర్టికులర్గా రూమ్ లుక్ ఎన్హాన్స్ అవుతుంది. అండ్ సీలింగ్స్ని కూడా మనం ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేయకూడదండి. సీలింగ్ డిజైన్స్ రూమ్ చిన్నగా ఉన్నప్పుడు చిన్న స్మాల్ డిజైన్స్కి ప్లెయిన్ డిజైన్స్కి వెళ్ళడం వల్ల రూమ్ చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. ఇది వచ్చి డ్రెస్సింగ్ మిర్రర్ ఇచ్చానండి విత్ స్టోరేజ్. ఇది జస్ట్ ఇలా స్లైడర్ ఇచ్చాను అనమాట. స్లైడర్ మీకు నేను ఎక్కువ స్పేస్ తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ మేకప్ అవి కిడ్స్ స్ప్రేస్ పెట్టుకోవడానికి. ఇవి 8 ఇంచ్ స్పేస్లో నేను స్పేస్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా చేశాను అనమాట. ఈ అవుటర్ లామినేట్ అంతా గ్లాజీ వైట్ అడిగారండి. సో గ్లాజీ వైట్ ఇచ్చాము. ఇక్కడ మటుకు నేను జస్ట్ వుడ్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చి మ్యాటీ ఫినిష్లో తీసుకున్నాను. అలాగే ఈ పైనంతా సీలింగ్ లైట్స్ ఇచ్చాను అనమాట అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ హ్యాండిల్స్ వచ్చి అన్నీ కూడా ఇవి వుడ్ కలరే కనిపిస్తుంది మీకు. ఇక్కడ కూడా ఇవి కూడా వుడ్ కలరే తీసుకున్నాను. సో దీంతో మ్యాచ్ చేయడం కోసం నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను.
సో మనం ఒకసారి ఇలా లుక్ చూడంగానే హార్మోనియస్‌గా ఉంటదనమాట. అంతా కొంచెం వేరే కొత్త కలర్ ఏమి ఇంట్రొడ్యూస్ చేయకుండా అలా చేశాను నేనది. ఇన్నర్ కూడా నేను ఫ్యాబ్రిక్ లామినేట్ యూజ్ చేశానండి మొత్తం అంతా కూడా. బెడ్ అంతా ఇది స్టోరేజ్ ఇచ్చాననమాట అండి. స్టోర్డ్ బెడ్, హైడ్రాలిక్ బెడ్ ఇచ్చాము. అండ్ బెడ్ రెస్ట్ హెడ్ బోర్డ్ వచ్చి లెదర్ తీసుకున్నాము. లెదర్‌తో చేయించాననమాట హెడ్ బోర్డ్ కూడా. ఇది వచ్చి టీవీ యూనిట్ అండి. సింపుల్‌గా అడిగారు మేడం వాళ్ళు. సో ఓన్లీ టీవీ, ఒక 2 డ్రావర్స్ ఇచ్చాము. నేను ఇప్పటివరకు రెనోవేషన్ గురించి చెప్పాను కదండి. రెనోవేషన్‌లో నా క్లయింట్స్ చెప్పాను కదా, నాకు సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్ ఉన్న నా క్లయింట్స్ గురించి, ఆ క్లయింట్స్ని ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేయదలుచుకున్నానండి. నా క్లయింట్ నేమ్ వచ్చి లావిష్ ఈవెంట్స్ లక్ష్మీదేవి గారు అండ్ కిరణ్ గారండి. నేను చెప్పిన నా క్లయింట్ లక్ష్మీదేవి గారండి. నాతో వర్క్ చేయడం ఆవిడకి ఎలా ఉందో ఆవిడ ఎక్స్పీరియన్స్ ఆవిడ మాటల్లో వినండి. సత్య గారి కోసం చెప్పాలి అంటే ఆవిడ వర్క్ చేసే పద్ధతి ఎంత బాగుంటుందో చేయించే పద్ధతి అంతే బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆవిడలో నాకు నచ్చిన మంచి క్వాలిటీ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒక క్లయింట్కి మస్ట్ అండ్ షుడ్గా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఎప్పుడు కాల్ చేసినా ఆవిడ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తూ అన్నదానికన్నా బెటర్ అవుట్పుట్ ఇచ్చి ఈ కంప్లీట్గా మా హ్యాపీనెస్కి ఆవిడ కారణం అయ్యారు. నేనైతే చాలా చాలా హ్యాపీ. మాకు తెలియని సజెషన్స్ కూడా ఆవిడ చెప్తూ ఇలా బాగుంటుందండి, నా మీద వదిలేయండి అని అంత కాన్ఫిడెంట్గా చెప్పి ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్స్ అండి. మీ ఇల్లు నాకు ఇచ్చి నన్ను రెనోవేట్ చేయమన్నందుకు చాలా థ్యాంక్స్ లక్ష్మీదేవి గారు. ఫర్దర్గా మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. తప్పకుండా అండి. మేము నెక్స్ట్ ఇయర్ ఒక హౌస్ ప్లానింగ్లో ఉన్నాము. టోటల్ హౌస్ అంతా మీకే ఇద్దామని మేము మా ఇద్దరం కూడా 100% ఫిక్స్ అయిపోయాము ఆల్రెడీ. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ న్యూ హౌస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీదేవి గారు. నా క్లయింట్స్ గురించి చెప్పాలంటే లక్ష్మీదేవి గారు వాళ్ళ హస్బెండ్ చాలా కోఆపరేటివ్ అండ్ సపోర్టింగ్ అండి. మేడం మీ చాయిస్, మీరు ఏం చెప్తే అలాగే చేస్తాం మేడం అనేవాళ్ళు. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సో ఐఆమ్ లక్కీ అండి అలాంటి క్లయింట్స్ దొరకడం. నచ్చింది అనుకుంటున్నానండి. మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.